Hello viewers, Namaste. I'm Dr. Maitri, fertility expert, founder and clinical head of Maitrishri Fertility Center, Kukatpalli, Hyderabad. ఈ రోజు మనము రికరెంట్ అబార్షన్స్ గురించి మాట్లాడుకుందాము. సో మెయిన్గా ఇలా రికరెంట్ అబార్షన్స్ అనేవి జరుగుతున్నాయి అంటే బేబీ సైడ్లో ప్రాబ్లం ఉందా లేకపోతే మదర్ సైడ్లో ప్రాబ్లం ఉందా అనేది రెండు కేటగిరీస్ లాగా మనం డివైడ్ చేసుకున్నామంటే ఇవాల్యుయేషన్కి కూడా ఈజీగా ఉంటుంది. సో బేబీ సైడ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్కి నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, మదర్ సైడ్ నుంచి వచ్చే వాటికి నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అన్న సొల్యూషన్ అనేది మనకి దొరుకుతుంది. సో ఇప్పుడు ఇన్ కేస్ కొన్ని అబ్నార్మాలిటీస్ ఎలా ఉంటాయంటే కంజనైటల్ గా వాళ్ళకి వంశం ద్వారా వస్తూనే ఉంటాయి. సో అటువంటి వారికి మనం ఏమైనా ఆపగలుగుతామా నెక్స్ట్ జనరేషన్కి అలాంటి అబ్నార్మాలిటీస్ రాకుండా అంటే డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో పీజీఎస్ అనే ఈ టెస్ట్లు అనేవి ఉంటున్నాయి. సో కాకపోతే మనం ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియో పైన టెస్ట్ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఆ పర్టిక్యులర్ ఎంబ్రియోలో అటువంటి జీన్ అనేది క్యారీ అవుతుందా లేదా అనేది చూడాలి. కొన్ని కేసెస్లో ఎంబ్రియో పైన టెస్ట్ చేసినప్పుడు ఎంబ్రియో నార్మల్గా ఉండొచ్చు, బట్ ఇంకొన్నిసార్లు మాత్రము ఎంబ్రియో అబ్నార్మల్గానే ఉంటుంది. అన్ని ఎంబ్రియోస్ అబ్నార్మల్గానే ఉన్నాయి అంటే వాళ్ళకి మాత్రం నెక్స్ట్ వెళ్ళాల్సిన ఆప్షన్ అనేది డోనార్ ఎంబ్రియోనన్నా డోనార్ ఎగ్ అన్నానే ఉంటుంది. అలా వెళ్తేనే నెక్స్ట్ ఆ డిసీజెస్ అనేవి క్యారీ అవ్వకుండా ఆపాల్సిన ఛాన్సెస్ అనేవి మన చేతిలో ఉండొచ్చు. ఒకవేళ ఎంబ్రియో అనేది క్లియర్ ఉంది, వాళ్ళ బోత్ పేరెంట్స్దే తీసుకున్నాము, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే ఆ ఎంబ్రియోనే మనము మళ్ళీ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు. సో ఈ టెస్ట్ల ద్వారా మనకి నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనం కొంచెం మటుకు ఇవి ప్రివెంట్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఇటువంటివి ఇన్ కేస్ మీ ఫ్యామిలీలో రన్ అవుతున్నాయి అంటే నార్మల్గా మీకు కన్సెప్షన్ అనేది రావడానికి ప్రాబ్లం లేదు, బట్ ఆ కన్సెప్షన్ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత అబార్షన్స్ అవుతున్నాయి. సో దానికి మనం సొల్యూషన్ అనేది కనుక్కోవాలి. ఆ సొల్యూషన్ అనేది మనకి ఐవీఎఫ్ ద్వారానే ఉంది అంటే దానికి వెళ్ళడంలో తప్పేమీ లేదు. ఐవీఎఫ్ ద్వారా ప్రొసీజర్ అనేది చేసుకొని ఆ పర్టిక్యులర్గా మీరు పీజీఎస్ అవి చేయించుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ మీకు రాకుండా ఉంటాయి. సో ఇలా కంప్లీట్గా బేబీ సైడ్ నుంచి మదర్ సైడ్ నుంచి అంటే పేరెంట్స్ సైడ్ నుంచి కంప్లీట్ ఎవాల్యుయేషన్ అయిన తర్వాతే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే అబార్షన్స్ అయ్యే అవకాశాలు అనేవి తగ్గే ఛాన్స్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.